తిరుమాలయపాలెం అనే ఈ ఊరికి రావడానికి ఎన్ని దారులున్నాయండి? ఊరుకొండ మీద ఒకటుంది. గోకర్రం మీద ఒకటుంది. కలిశాల మీద ఒకటుంది. గోపాలపురం మీద ఒకటుంది. 4 దారులున్నాయి తిరుమలైపోవడానికి. ఏ దారికెళ్ళినా రోడ్డు ఎక్కేయచ్చు. థాంక్స్ అండి. థాంక్స్ అన్న. థాంక్స్ అండి. థాంక్స్ అన్న. థాంక్స్ అన్న. థాంక్స్ అండి. ప్రెజెంట్ నేను తిరుమాలయపాలెంలో అనే ఊర్లో ఉన్నానండి. ఈ ఊరైతే రైతాంగం ఎక్కువగా ఉన్న గ్రామం ఇది. ఇక్కడ హై స్కూల్ కూడా ఉంది. వరహాలక్ష్మి నరసింహ దేవస్థానం ఉంది. ఆ దేవస్థానం 4 సంవత్సరాలు అయింది. ప్రతిష్ట అయింది 4 సంవత్సరాలు అయ్యి. అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతుంది. వరి ఎక్కువగా పండుద్ది. మెరక పంటలు కూడా పండుతూ ఉంటాయి. పంటలన్నీ సమృద్ధిగా పండుతాయి. కానీ ఇక్కడ రైతులకి నీరు ఇబ్బందికరంగా ఉంటది. రైతులకి ప్రాజెక్టులు ఏవి దగ్గరలో లేవు. ఇక్కడ సూరంపాలెం రిజర్వాయర్ ఉంది. ఆ రిజర్వాయర్ నుంచి వచ్చే నీరు ఇక్కడ మా ఊరు పొలాలకు సరిగ్గా నీరు అందట్లేదు. అలాగే జగ్గంపేట నుంచి పుష్కర ఎత్తిపోతుల పథకం జగ్గంపేటలో కడతా ఉంటున్నారు. అలాంటిది ఏమైనా కట్టి మా గ్రామానికి సస్యశ్యామలంగా నీరు వచ్చేటట్టు ఏర్పాటు చేస్తే అది చాలా మంచిది. కరెంట్ ప్రాబ్లం బాగా మెయిన్. కరెంట్ ప్రాబ్లం ఎలాగంటే ఇక్కడి నుంచి మా ఊరి కోరుకోండి నుంచి ఇది వరకు ఇప్పుడు లైన్ వేసారు. దాదాపుగా 30 సంవత్సరాల కిందట వేసారు. కానీ కరెంటుకి చాలా ఇబ్బంది పడతాం. ప్రతిరోజు 2 రోజులకు ఒకసారి కరెంట్ పోతానే ఉంటది. తర్వాత మంచినీళ్లు చాలా ఇబ్బంది పడుతున్నాం. సాయిబాబా వాటర్ వస్తదని పైప్ లైన్ వేసారు. కానీ పైప్ లైన్ ద్వారా నీరు రావటం లేదు. 1 సంవత్సరం పాటు కంటిన్యూ ఇచ్చిన తర్వాత ఇవ్వటం మానేశారు. అది మెయిన్ ప్రాబ్లం. మా ఊరికి కావాల్సింది వాటర్, సాయిబాబా వాటర్. ఆ వాటర్ మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. డ్రైనేజీ వ్యవస్థ ఎట్లా ఉంటుంది? డ్రైనేజీ వ్యవస్థ ఇప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్ లో కొంతవరకు డ్రైనేజీలు ఏర్పాటు చేశారు. సిమెంట్ రోడ్లు ఏర్పాటు చేశారు. ఎస్సీ కాలనీ అని, బీసీ కాలనీ అని, తర్వాత ఓసీ కాలనీలోని కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ లోని కూడా డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేశారు. సీసీ రోడ్లు కూడా ఏర్పాటు చేశారు. రోడ్లు ఎట్లా ఉంటాయండి ఈ ఊరికి? రోడ్లు ఇప్పుడైతే మాత్రం బాగానే ఉన్నాయి. తర్వాత ఇప్పుడు ఈ రోడ్డు పాడైపోతుంది. ఇప్పుడు తిరుమలైపాలెం టు కోరుకొండ వెళ్ళే రోడ్డు పాడైపోతుంది. రోడ్డు వ్యవస్థ మరి దీన్ని ఇప్పుడులోనే గవర్నమెంట్ వారు ఎవరైనా దీని గురించి యాక్షన్ తీసుకుంటే ఏర్పాటు చేస్తే బాగుంటది. ఈ ఊర్లో దొంగల భయం ఏమైనా ఉందండి? ఈ ఊర్లో దొంగల భయం ఏమీ లేదు. పోలీస్ సహకారం ఎట్లా ఉంటదండి? పోలీస్ సహకారం కూడా బాగానే ఉంటది. ఏదైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నా, తర్వాత ఏదైనా గొడవలు ఏమైనా వచ్చినా సరే పోలీసు వారు వెంటనే స్పందిస్తారు. దాని గురించి యాక్షన్ కూడా తీసుకుంటారు. వాటర్ ప్రాబ్లం అన్నారు కదా, మరి ఎలాంటి వాటర్ తాగుతారండి ఈ ఊర్లో? ఈ ఎలాంటి వాటర్ అంటే బాగా ఈ మధ్య కాలంలో ఒకళ్ళు ఫిల్టర్ వాటర్ అమ్ముతున్నారండి. పెట్టారు. వాళ్ళు అమ్ముకుంటున్నారు. తర్వాత ఆర్ఓ ప్లాంట్ టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పంచాయతీలో ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేశారు. అది మాత్రం చాలా బాగుంది. ఊరు గ్రామస్తులందరూ కూడా ఎక్కువగా వాటర్ తాగుతుంది. హాస్పిటల్స్ ఉన్నాయండి? హాస్పిటల్స్ వైఎస్ఆర్ గవర్నమెంట్ లో హెల్త్ సెంటర్ కట్టారు. ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ లో అది బాగా ఉపయోగించుకుంటున్నారు జనాలందరూ. ఈ ఊర్లో మొత్తం ఎన్ని స్కూల్స్ ఉన్నాయండి? ఈ ఊళ్ళో 2 స్కూళ్ళు ఉన్నాయి. ఇదేమో అప్పర్ ప్రైమరీ హై స్కూల్ ఇది. అదేమో అంటే 10th క్లాస్ వరకు ఉంటదండి. ఇక్కడ 10th క్లాస్ వరకు ఉంటది. అదేమో చిన్నదే 1 to 5 వరకు ఉన్నది. ఇక్కడ ప్రజలు దేనికి ఎక్కువగా ఇబ్బంది పడతారండి? వాటర్ కి ఇబ్బంది పడుతూ ఉంటారు. మంచినీళ్ళు లేక. పంటకు కావాల్సిన నీరు ఎలా వస్తుందండి? వర్షాధారంతోనే మెరక వ్యవసాయం అంతా వర్షాధారంతోనే. వరి పొలాలు కూడా వర్షాధారంతోనే. కాలువలు ఉన్నాయి. కొద్దిగా అప్పుడప్పుడు ఈ కాలువ సూరంపాలెం కాలువల ద్వారా కొంతవరకు నీరు వస్తది. అది చాలా కష్టపడితేనే కానీ రావడం ఇబ్బందిగా ఉంటది. రైతు భరోసా వేస్తున్నారు కదా, అవి వేస్తున్నారు. ప్రతి ఒక్కరికి పడతానే ఉన్నాయి. కానీ అందులో ఇంకా ఇబ్బందులు ఉన్నాయి. రైతు భరోసాలు కొంతమందికి ఏమో పిఎం కిసాన్ పడట్లేదు. కొంతమందికి ఏమో రాష్ట్ర గవర్నమెంట్ ఇచ్చేది ఉపాధి కూడా రాష్ట్ర గవర్నమెంట్ నుంచి వచ్చేది రావట్లేదు. అవి రాక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ కూడా పెయిన్ వచ్చేస్తుందండి. ఇక్కడ స్కూల్ కూడా ఉందండి. నేను స్టార్టింగ్ లో అక్కడ ఎదర దిగాను. నడుచుకుంటూ వచ్చేసరికి ఇక్కడ రైట్ సైడ్ లో మనకి స్కూల్ కనిపిస్తుంది. ఓకే, నేను ఇంకా ఎదరికి వెళ్తున్నానండి. ఇక్కడ పెయిన్ వస్తుంది, వెనకాల ఇక్కడ పెయిన్ వస్తుంది. ఇక్కడ పెంకుటిల్లు కూడా బాగున్నాయి. ఇక్కడ అయితే గుడి కనిపిస్తుందండి. నాకేమో బాడీ ఎనర్జీ లేదు, ఆకలేసేస్తుంది, ఫుడ్ చేయలేదు, వాటర్ తాగలేదు, 2 కాళ్ళు పెయిన్ వచ్చేస్తుంది. ఇక్కడ కూడా బాగలేదండి డ్రైనేజీ. ఇది డ్రైనేజ్ అండి. డ్రైనేజ్ శుభ్రంగా లేదు ఇక్కడ. చాలా వరస్ట్ ఉందండి. అబ్బోయ్, స్మెల్ భరించలేకపోతున్నాను డ్రైనేజ్ స్మెల్. ఇక్కడ పాకు ఉంది, తీరిపోతుందండి. నాకు మామూలుగా లేదు. భలే ఉందండి చూడడానికి డ్రైనేజ్. ఓ ఆకారం. కాకపోతే ఇది ఒక కాలువ అనుకుంటున్నాను నేను. డ్రైనేజీలు కూడా నేను ఇలా చూస్తున్నాను. కొత్త డ్రైనేజ్ అండి, వెరైటీగా ఉంది ఇది. పక్కన అందమైన పూలు కనిపిస్తున్నాయి కదండి. చాలా అద్భుతంగా ఉన్నాయి కదా పూలు చూస్తే, పింక్ కలర్ లో. కాకపోతే పక్కనే డ్రైనేజ్ చూడండి ఎంత మురికి ఉందో. చాలా వరస్ట్ గా చెత్తగా. అలాగే ఈ పక్కన కూడా అలాగ ఉంది. వెరైటీగా ఉంది డ్రైనేజ్ ఇక్కడ. ఇక్కడ పాత ఇల్లు ఉంది, ఎవరు ఉండలేదు అనుకుంటా. ఇక్కడ ఒక డ్రైనేజ్ కూడా ఉందండి. కాకపోతే వాటర్ లేవు. పర్లా, కొంచెం పెద్దదే.
మరి అంతా మురికి మురికి లేదు. చూద్దాం ఈ పక్క డ్రైనేజ్ ఎట్లా ఉంటుందో. ఇదైతే మురికి మురికిగా ఉంది, క్లీన్ గా లేదు ఈ డ్రైనేజ్. బ్యాక్గ్రౌండ్ లో సాంగ్స్ వస్తాయి కదండి, సినిమా సాంగ్స్, అవి నేను ఎడిటింగ్ లో కట్ చేయాలి. అది నాకు మెయిన్ టాస్క్ అండి బాబు. ఎక్కడెక్కడ వచ్చినాయి అని అన్ని వెతుక్కొని చూసుకోవాలి. ఇదైతే అసలు డ్రైనేజ్ బాగాలేదండి ఇటుకి. ఇది కూడా అసలే బాగాలేదు. ఇక్కడ కూడా, ఇక్కడ అన్ని బోర్ నీళ్ళు అవి కనిపిస్తున్నాయి నాకు. జాగ్ డాగ్ లోపలికి తీసుకెళ్ళండి. భయం వేసిందండి సడన్ గా. కాకపోతే డ్రైనేజీలు క్లీన్ గా లేవండి. అక్కడ మీకు పగిలిపోయిన పెంకుటిల్లు కనిపిస్తుంది కదండి, ఎవరు ఉండలేదు అనుకుంటా. సో ఇక్కడ పెంకుటిల్లు ఉంది, బాగుంది చూడండి. వావ్, ఫోటో బాగుంటదండి ఇది తీసుకుంటే. చూడండి ఎంత బాగుందండి, చెట్టు లుక్ అదిరిపోయింది కదా. ఫోటోగ్రాఫ్ కి చాలా యూజ్ఫుల్ అవుతుందండి. భలే ఉన్నాయండి డ్రైనేజీలు. ఈ ఊర్లో డ్రైనేజీలు కూడా బాగాలేదండి. మీరు లెఫ్ట్ సైడ్ చూసినా రైట్ సైడ్ చూసినా వరస్ట్ గా ఉన్నాయి డ్రైనేజీలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రైనేజ్ లాగా లేవండి, కాలువలాగా ఉన్నాయి ఫస్ట్. ఇది కూడా డ్రైనేజ్ అనుకుంటా. ఆ రైతులకు కాలువ గురించి బాగా ఇబ్బంది అండి. బాగా మాకు అసాధారణంగా మాకు పంట గురించే బాగా ఇబ్బంది. వర్షం పడితేనే మాకు పంటలు, అది లేకపోతే మాకు పంటలు లేవు. కాలువలు ఉన్నా మా సుఖం లేదు. ఎంతమంది నాయకులు వచ్చినా దానికి మరమ్మతులు కానీ చేయడం లేదు. వాటర్ బాగా ఇబ్బంది. వర్షాధారం అంతా పంట అంతా. వర్షం లేకపోతే మాకు పంటలు అసలు లేవు. ఏం చదువుకుంటున్నావు? 9th 9th క్లాస్. మన ఇక్కడేనా? మన ఊరే అంటే వీడియో తీసి చూశాను. వాళ్ళు కట్ చూసాను. ఓకే రాజమండ్రిలో చదువుతున్నారా మా నాయన. ఓకే ఓకే. మీది ఎక్కడ? మాది రాజమండ్రి. వీడియోస్ వస్తలేదు. నట్టు స్లో ఓకే, అదే ఆ కొట్టావు పేరు కదన్నా? కాపీ చేసుకో ఆ పేరు. వరహాలక్ష్మి దేవస్థానం. తిరుమాలేపాలెం, ఈ ఊరికి ఆ పేరు ఎట్లా వచ్చిందండి? తిరుమలాయపాలెం అనే గ్రామం మాకు పూర్వీకులు ఎలా వచ్చిందనేది తెలియదు కానండి, మాకు తిరుమలాయపాలెం గ్రామం ఇంచుమించు 3000 ఓటింగ్ జనాభా గ్రామం అండి. మరి మామూలు పంచాయతీ. మామూలుగా అన్ని క్యాస్ట్ లో, అన్ని వర్గాలు, అన్ని కులాలు ఉన్నాయండి మాకు. మా విలేజ్ లో అంతా కలిసిమెలిసి వెళ్తా ఉంటాం. మా గ్రామానికి శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి దేవస్థానం నాకు ఇంచుమించు సుమారు 66 సంవత్సరాలండి. ఈ 66 సంవత్సరాల్లో వెనక్కి వెళ్తే నేను ఒక 5-6 సంవత్సరాల క్రితంలోంచి కూడా మా పూర్వీకులు ఆ దేవస్థానాన్ని నమ్ముకుని గంధామావాస్య ఉత్సవాలు జరిపేవారు. జరుపుతుంటే అక్కడ మధ్యలో స్వయంభుకు పాదాలు వెలిసినాయి. ఇంకా దీనికి ముందు ఒక విషయం మర్చిపోయినండి. బాడిదపోయిన అప్పన్న అనే అసామి మా చిన్నతనంలో ఒక చెంబుతోటి నీళ్లు పట్టుకుని సీసాతో పట్టుకెళ్లి అక్కడ పెట్టుకుని ఓడే ఏటో తెలియదండి. ఆ దీపారాధన చేసి 2 పువ్వులు అట్టుకెళ్లి దీపారాధన చేసి వచ్చేవాడు మామూలుగా. అలాగే నాగచెట్టు అప్పారావు గారు కూడా ఆ వరహాలక్ష్మీ నరసింహస్వామి దేవేళ్ళు ఆ కొంప మీద కూడా ఉండేయండి. ఈ ధర్మిల ఈ స్వయంభికు పాదాలు మా అయాంలో సిడీలు కట్టి అందరూ ధన సహాయంతో సిడీలు కట్టేమండి. ఆ సిడీల్లో మధ్యలో పడిపోయినాయండి ఈ పాదాలు.
పెట్టేసిన తర్వాత మొత్తం ఎక్కడ ఆగిపోయినాయండి. సుమారుగా 30 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఆగిపోయిందండి. ఆగిపోయిన తర్వాత మా గ్రామంలో కోడూరి శ్రీనివాస్ అనే అస్సామీకి ఆయన ఆర్థిక పరిస్థితుల్లో ఆ దేవుడిని నమ్ముకుని కిందకి వెళ్లి దీపరాన్ని చేసేటప్పుడు అలా ఉండగా ఆయన కనపడి, ఈ పలానా దిక్కిన నువ్వు స్నానం చేసి వెళ్ళు, నా పాదాలు నీకు దర్శనం ఇస్తానంటే మేమందరం నిలిగితే కనిపించిన పాదాలు ఆ స్వామి కనపడ్డాయండి, కోడూరి శ్రీనివాస్ అన్న స్వామికి. ఆ పాదాలు బయటికి తీసిన తర్వాత మా దేవస్థానానికి సుమారు లేదంటే 1,50,00,000 రూపాయలు ప్రజల సహకారంతో, చుట్టుపక్కల గ్రామ ప్రజల సహకారాలతో ఎంతో అభివృద్ధి చెందిందండి మా గ్రామం. ప్రతి శనివారం భోజనాలు పెడతారండి. ఇటు కాకినాడ నుంచి తిరుమలాయపాలెం, ఇటు రాజమండ్రి నుంచి తిరుమలాయపాలెం, ఇటు గోకవరం సోడవరం నుంచి తిరుమలాయపాలెం దేవస్థానానికి శనివారం రోజున ఆ స్వామిని దర్శించుకుని 7 శనివారాలు ప్రదక్షిణ చేసుకుని వాళ్ళకి అవ్విన మంచి కార్యక్రమాలు అయితే ఆ దేవుడికి ఎంతో కొంత ఏదో పని రూపాయన కల్పించి వెళ్తున్నారండి ప్రజలంతా కూడా, సేవకులు. ఇక్కడ మా గ్రామంలో ఒక కమిటీ ఉంటదండి. ఆ కమిటీ ప్రతి శనివారం వచ్చిన అమౌంట్ ఆ దేవుడికి ఖర్చు పెట్టి, అదే రూట్ లో పువ్వులు అలంకరణ తోట రాంబాబు అనే అస్సామీ ద్వారాగా వెళ్తుందండి. ఇప్పుడు అతను తెచ్చి రాజమండ్రి తెచ్చి అతను చేస్తుంటాడండి. అలాగే ఇంకొక 7-8 కుర్రోళ్ళు బ్యాచ్ వంటలు చేస్తారండి ఉచితంగా. అంటే ప్రజలు ఇచ్చిన విరాళాలతోటి గట్ట చేసిన తర్వాత ధూప నైవేద్యాలు అన్ని కూడా పూజారిని పెట్టి యథావిధిగా చేస్తారండి. మాకు ఏ మాసంలోనో కానివ్వండి గంధం పూతం అన్ని కార్యక్రమాలు ఏదో రోజుని ఒక సంవత్సరంలో ఒక నెలలో గంధం ఒలుతాం. మామూలుగా పండితులందరూ యథావిధిగా జరుగుతాయి అన్నమాట అండి. అవన్నీ కూడా మా గ్రామానికి వెలవేల్పుగా శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామిని వేడుకుంటూ ఉంటామండి. ప్రతి శనివారం వీలైన వాళ్ళందరూ కూడా గుడి ఎక్కి దర్శనం చేసుకుని వస్తారండి. ఇప్పుడు కోరికలు అన్ని కూడా బాగా నెరవేరుతున్నాయండి ఆ మహానుభావుడు వల్ల. మా విలేజ్ కూడా బాగా అభివృద్ధి అయిందండి. ఇప్పుడు ఈ అడ్రస్ ఎక్కడండి ఇది, ఈ ఊరు? ఇది తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం తిరుమలాయపాలెం అండి. ఇటు గోకవరానికి 10 కిలోమీటర్లు, కోరుకొండకి 15 కిలోమీటర్లు, ఇటు జగ్గంపేటకి 17 కిలోమీటర్లు ఉందండి. ఎక్కడంటే కాకినాడ నుంచి, రాజమండ్రి నుంచి, వేలింగి నుంచి కూడా వస్తున్నారండి. కడప మండలం వేలింగి నుంచి కూడా వస్తున్నారండి. అలాగే ప్రతి గ్రామం నుంచి కూడా సహకారాలు చాలా బాగున్నాయండి. ఆ వచ్చిన అమౌంట్ ఈ కమిటీ అంతా కూడా యథావిధిగా ఎవరో కూడా ఆశించకుండా ఖర్చు పెట్టి చేస్తారండి. ఉద్యోగులు ఎక్కువ చేస్తారండి, వ్యాపారం ఎక్కువ చేస్తారండి? మా చిన్న పల్లెటూరు వాతావరణం అండి మాది ఇది. ఇప్పుడు మ్యాక్సిమం 10% గవర్నమెంట్ జాబులు గాని ప్రైవేట్ జాబులు గాని డెవలప్మెంట్ అవుతున్నారండి మా విలేజ్ నుండి. ప్రతి ఒళ్ళు కూడా డిగ్రీ ఎడ్యుకేషన్ చేస్తున్నారండి ప్రతి ఒక్కలోనే. మా పిల్లలు చదివించేటప్పుడు క్యాల్మెంట్లు లేవండి, స్కూల్ ఒకటే ఉండేదండి. అందులో చదువుకునే మా అబ్బాయి హోమ్ గార్డ్ గా పనిచేస్తాడండి. మా కోళ్ళ మెగా డిఎస్సి లో టీచర్ పోస్ట్ వచ్చిందండి అమ్మాయికి. సంవత్సరంలో ఎన్ని పంటలు వేస్తారండి? ఒకే పంట అండి. మాకు వాటర్ పొలాలకే ప్రాజెక్టులు సౌకర్యం లేదండి మా విలేజ్ కి. ఏంటారా, ఇటు జగ్గంపేట చూసుకున్నా మాకు ఎత్తిపోతల పథకం లేదండి. ఇటు సూరంపాలెం చూసినా 22-28 కిలోమీటర్లు వస్తుందండి మా విలేజ్ కాలువకి. కాలువ ఇచ్చేరు తప్పండి, మాకు ఆ కాలువ వల్ల ఉపయోగం లేదండి పంటల నిమిత్తంలో. భగవంతుడు వర్షాధారం మీదే పండాలండి. రోడ్డు కూడా ఉందండి, ఏదో ఇక్కడ మనం మెట్లు కూడా ఎక్కేసి వెళ్ళొచ్చు. ఎన్ని మెట్లు అయితే తెలియదు. ఓకే, షూ తీసేసానండి. ఇక్కడ ఇప్పుడు నేను మెట్లు ఎక్కుతున్నానండి. 250 అంట. బాడీలో ఎనర్జీ లేదండి, నేను ఫుడ్ కూడా చేయలేదు. నా ఎదర ఇంకో ఇక్కడ పెయిన్ వచ్చేస్తుంది. అలాగే ఇక్కడ బ్యాక్ కూడా వెనకాల సేమ్ ఇంకో ఈ ప్లేస్లో పెయిన్ వచ్చేస్తుంది. వెనకాల నన్ను నడుము పట్టేసింది. సో ఇప్పుడు నేను ఎక్కాలి, ఎందుకంటే ఈ గుడి గురించి చెప్పారు వాళ్ళు. సో మరి గుడి గురించి చెప్పినప్పుడు ఖచ్చితంగా చూపించాలి కదా. నేను ఎక్కుతున్నాను ఇంకా, ఎందుకంటే ఇక్కడ ఊరు వాళ్ళు ఖచ్చితంగా ఇది తీయమన్నారు. ఎందుకంటే ఇది ఈ ఊరికి ఇక్కడ ఇది ఫేమస్ అని చెప్పారు. ఇది కాళ్ళు సురుక్కు అంటున్నాయండి నాయి. అదే కింద పాదాలు సురుక్కు అంటున్నాయి. ఇదిగోండి పక్కన రోడ్డు కూడా, రోడ్డు మీద నుంచి కూడా వెళ్ళొచ్చు. కాకపోతే ఈ రోడ్డు మీద వెహికల్స్ వెళ్తాయి అనుకుంటా. ఇటువైపు మెట్లు ఉన్నాయి, ఇక్కడ కూర్చోడానికి ఉంది. ఎవరైనా అలసిపోతే ఇక్కడ కూర్చుంటారు. ఉన్నాయి
లెఫ్ట్ సైడ్ ఉన్నాయి, రైట్ సైడ్ ఉన్నాయి కూర్చోవడానికి. దాని మీద నెంబర్స్ రాసి ఉన్నాయండి. మేబీ మెట్లు కౌంట్ అనుకుంటుంది నెంబర్స్, కాబట్టి సరిగ్గా కనిపిస్తలేదు. ఇవి కోతులు ఉన్నాయండి. ఈ గుడి క్లోజ్ చేశారో ఏంటో తెలియట్లేదు, ఎందుకంటే ఇక్కడ అన్ని ఆకులు రాలి పోయిన ఉన్నాయి. అంటే ఎప్పటి నుంచి ఇలా క్లోజ్లు ఉంటాయి కదండి, ఆ రకంగా ఉన్నాయి. ఇక్కడ ఎవరో ఉన్నారనుకుంటా. ఊరు మొత్తం చూస్తున్నారు కదండి, పక్కన కొండలు చూడండి. ఇక్కడ తలుపు వేసి ఉందండి, లోపల కోతులు కూడా ఉన్నాయి. ఎవరైనా ఉన్నారండి? అంటే నేను ఒక యూట్యూబర్ అండి, గుడి గుడి వీడియో తీసుకోవడానికి వచ్చానండి. ఊరోళ్ళు తీసుకోమన్నారండి, ఊరు పెద్దోళ్ళు. ఇదిగోండి కోతులు కనిపిస్తున్నాయా? సో ఇంకా వెళ్ళిపోతున్నానండి. పంతులు గారు లేరని హెలో చేయరని చెప్పారు అక్కడ పైన, ఎవరు ఇంకో వేరే వాళ్ళు ఎవరో ఉన్నారు. సో వాళ్ళు అరగంట టైం పడుతుందంట. ఈలోపు నాకు లేట్ అయిపోతుందండి, నేను వెళ్ళిపోతున్నానండి. బాగుంది ఇక్కడ నుంచి వ్యూ చుట్టూరు చూడండి. నా భయం ఏంటంటే కోతులు ఇప్పుడు నా ఫోన్ లాక్కొని వెళ్ళిపోతాయని భయం వేస్తుందండి. అందుకే నేను చాలా ఫోన్ని స్ట్రాంగ్గా పట్టుకున్నాను. షూ వేసుకున్నప్పుడు అక్కడ ఉన్న అదే పాదాలకి అదే ప్రాబ్లం వచ్చిందని చెప్పాను కదండి. షూ వేసుకుంటే సురుకు అంటుంది. తిరుమాలేపాలెం అనే ఊరు నుంచి నేను వెళ్ళిపోతున్నానండి ఇప్పుడు. తిరుమాలేపాలెం అనే ఊరిని ఒక పర్సన్ నాకు కామెంట్ చేశారండి తీయమని. ఆ పర్సన్ చేసిన కామెంట్ మీకు చూపిస్తాను. ఈ రోజు డేట్ వచ్చేసి December 26, 2025. ఇప్పుడు నాకు లిఫ్ట్లు దొరికితే లేవో నాకు తెలియదండి. ఈ రూట్లో అసలు వెహికల్స్ కూడా తిరుగుతలేదండి. 2:58 అవుతుందండి టైము. ఇప్పుడు వెళ్ళిపోతేనే నేను కరెక్ట్గా నేను అనుకున్న గమ్యానికి రీచ్ అవుతాను. లేదంటే ఇక్కడ ఈ ప్రాంతంలో నేను ఎక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. అంటే కొండ ప్రాంతం కదండి, సో వెహికల్స్ రావు ఇక్కడ ఎక్కువగా. సో అప్పుడు ఇబ్బంది అయిపోతుంది.